అండ్ ఇది డౌట్ అనుకోవచ్చు యాక్చువల్లీ. ఇప్పుడు శేఖర్ చంద్ర ఇప్పుడు చాలా మంది మ్యూజిక్ కాన్సర్ట్స్ చేస్తూ ఉంటారు కదా మ్యూజిక్ డైరెక్టర్స్. మీరు అలాంటి యూఎస్ షోస్ కాన్సర్ట్స్ అలా ఏం అంటే ఎక్కువ వెళ్ళట్లేదు? ఎక్కువ వెళ్ళలేదు, అదే చెప్తున్నాను కదండి. కొంచెం తర్వాత పోస్ట్పోన్, తర్వాత చేయొచ్చులే అట్లా లైక్ అంటే మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అంటే కొంతమంది చూస్తే వాళ్ళు మ్యూజిక్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడే యూఎస్ షోస్ కానీ కాన్సర్ట్స్ కానీ తానాలు ఆటలు ఇలా వెళ్తుంటారు. లైక్ ఇది అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఏమైనా పాసిబుల్ అవ్వలేదా, లేదా మీరే వెళ్ళలేదా అనేది రీజన్? అంటే నాకు ఎందుకో అంటే అంత దాని మీద ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. ఇప్పుడు నేను కొంచెం ప్రిపేర్ అవుతున్నా, ఓకే చేద్దాము అది అని. సో యు ఆర్ ఏబుల్ టు డూ నౌ అంటే ఫారెన్ షోస్ కానీ కాన్సర్ట్స్ కానీ మీరు చేయడానికి రెడీగా ఇప్పుడు కొంచెం. బట్ ఎవరైనా డెఫినెట్లీ అప్రోచ్ అవుతే శేఖర్ చంద్ర గారి కాన్సర్ట్స్ కూడా మేము వినబోతున్నాం అనమాట. సో మీరైతే రెడీగా ఉన్నారనమాట. లైక్ అంటే చాలా తక్కువ చేసినట్టున్నారు కదా అంటే ఇలా బయట షోస్ కానీ బేసిక్ గా ఎక్కువ అసలు ఏం చేయలేదండి. ఓన్లీ కంపోజింగ్ దాంట్లోనే ఉండేటోడిని. సో అవి చేయడానికి కూడా ఐ థాట్ ఇంకా ఎక్కువ కలెక్షన్, ఇంకా ఎక్కువ హిట్స్ ఇంకా వచ్చిన తర్వాత చేయొచ్చు అట్లా. అప్పటికి మరి ఇంకా టైం డిలే అయిపోతుందేమో కదా అంటే లైక్ మనం అదే అంటారు కదా, ఒక దీపం ఉన్నప్పుడు ఇల్లు పెట్టుకోవాలని. ఇన్ని మంచి మంచి సాంగ్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వై నాట్ యూ అనేది అనిపించిందా? ఇంకా కూడా మంచి సాంగ్స్ చేస్తాను, డెఫినెట్ గా చేద్దాం. జనరల్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఒక సినిమాకి 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయడం ఇది జరుగుతుంది, అది ఎప్పటి నుంచో ఉంది. లైక్ ఒక మూవీకి 4-5 మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అలా కొన్ని పెద్ద బడ్జెట్ ఐ మీన్ బ్యానర్స్ అనుకోవచ్చు, బడ్జెట్స్ అనుకోవచ్చు, వాళ్ళు అలా వస్తుంటారు మీ దగ్గరికి. ఏమన్నా ఒక సాంగ్ చేసిస్తారా అని కానీ అలా? లేదండి, సమ్ టైమ్స్ ఏమొస్తారంటే ఎవరో సాంగ్స్ ఆల్రెడీ చేసి ఉంటారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వస్తారు అన్నమాట. ఆర్ సమ్ టైమ్స్ ఏం అడుగుతారంటే సాంగ్స్ వరకు అడుగుతారు అనమాట. అంటే యాడ్ అయింది, ఇంకొక 2 songs యాడ్ చేసుకుంటున్నాము, ఎవరో చేస్తున్నారు అట్లా అని వచ్చే ఉంటాయి. బట్ మోస్ట్లీ అవి నేను అంత ఇంట్రెస్ట్ చూపిన. ఎప్పుడు కూడా ఒక సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక కంప్లీట్ మూవీకి ఉంటేనే బాగుంటుంది. సో నాకు ఇంతకు ముందు కూడా ఒకసారి అలా అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అట్లా అడిగినప్పుడు నేను చెప్పాను, తనకే ఇచ్చి చూడండి ఒకసారి, తనకి కావాలంటే ఆర్కెస్ట్రా కానీ ఏం కావాలి ఏంటి అనేది ఆ మ్యూజిక్ డైరెక్టర్కి నేను హెల్ప్ అవుట్ చేస్తాను, ఏం కావాలో ఇచ్చి చూడండి. బికాస్ తను సాంగ్స్ బాగా చేసుకున్నాడు. సో ఆ సెన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు చేస్తే కనుక వేరే టైప్గా అవేగా చేయాలి, తను ఆల్రెడీ ఆ సాంగ్స్తో ట్రావెల్ అయ్యి ఉన్నాడు, తను కంపోజ్ చేశాడు, అలా చేసి చూడండి. ఫైనల్లీ తనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు, అంతా చేయించుకొని వాళ్ళు నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు, కరెక్ట్ అండి మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేసి చెప్పారు, దే ఆర్ హ్యాపీ, బాగా జరిగింది. బికాస్ ఎందుకంటేనండి ఆ ట్రావెల్ ఎప్పుడైతే సాంగ్స్ ఏదైతే చేస్తారో సో ఆ కనెక్షన్ ఉంటుంది, ఆటోమేటిక్గా మూవీతో కనెక్షన్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్స్తో కనెక్షన్ ఉంటుంది. సో మోస్ట్లీ ఆ థీమ్స్ అవి రావటం అనేది ఇంకొకరు చేయటం ఏమవుతుందంటే అంత ఓన్ చేసుకోలేరు మేబీ. అవును, వేరే వర్క్ పరంగానే ఉంటుంది, టెక్నికాలిటీ పరంగా ఉండొచ్చు, టెక్నికాలిటీ పరంగా చాలా బాగా కూడా ఉండొచ్చు, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అంతే. సో ఇప్పుడు అంటే ఇది డౌట్ యాక్చువల్లీ, అంటే ఒక పెద్ద సినిమాకి ఇప్పుడు సరే వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారే అనుకోండి, మీ దగ్గరికి ఆ మూవీ తీసుకొచ్చారు సమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కో ఇంకేదైనా వర్క్కి, పెద్ద బడ్జెట్ అని చెప్పి పెద్ద హీరో అని చెప్పి మీరు చేస్తారా చేయరా? అదేనండి, ఇప్పుడు అక్కడ ఆ కాన్సిక్వెన్సెస్ తగ్గట్టుగా ఉండాలి. బట్ అంటే అవతల మ్యూజిక్ డైరెక్టర్ ఓకే మీరు చేస్తే బాగుంటుంది అట్లా ఫ్యూ చెప్పేసుకున్నానండి, ఫ్యూ అట్లా వచ్చినా కానీ లేదండి ఇస్తే నెక్స్ట్ మూవీ అయినా ఫుల్ గా నాకు ఇవ్వండి మూవీ. సో ఇలా స్ప్లిట్ గా అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి నేనైతే అదే చెప్తాను. సో అండ్ ఇంకా ఇప్పుడు రీసెంట్ నెక్స్ట్ ఫిలిమ్స్ అదే చెప్పాను కదా, పొట్టేలు అవి జరుగుతున్నాయి. సో ఇంకొక 3-4 మూవీస్ కంటిన్యూస్ జరుగుతున్నాయి. అవునండి. సో హాఫ్ సెంచరీ కొట్టాక మళ్ళీ ఒకసారి కలుస్తాను మిమ్మల్ని డెఫినెట్ గా. అండ్ మాకు ఆ సాంగ్ వినిపిస్తా అన్నారు, పిల్లి కళ్ళ పాప సాంగ్ ఒకటి. అండ్ పిల్లి కళ్ళ నార్మల్ హమ్ చేసేమంటే హమ్ చేయండి. పిల్లి కళ్ళ పాపను అంటే చిన్న సూప, బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పనంటదే, అయినా నచ్చేసిందే సోకులున్న సేపాని నడుము కంత ఊప, దారులాగా ఎక్కేస్తున్నదే, అయినా నచ్చేసిందే, యాన్నో టచ్ చేసిందే. అంటే ఇప్పుడు సాంగ్స్ గురించి వస్తే పర్టికులర్గా మనం ట్యూన్ చేసుకుంటుంటాం కదా, హమ్ చేసుకోవడం అలా మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? ట్యూన్ బ్యాంకింగ్ కానీ ట్యూన్స్ అని ఎలా? సమ్ టైమ్స్ ఉంటాయండి ట్యూన్ బ్యాంక్స్, సమ్ టైమ్స్ ఉంటాయి. సో దాని నుంచే ఇస్తాము, అది సెట్ అవుతుంది. సమ్ టైమ్స్ కొన్ని సిచ్యువేషన్స్ కి ఫ్రెష్ గా చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. సో వాటికి ఖచ్చితంగా ఫ్రెష్ గా కంపోజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఇలా కూర్చొని
ప్రాపర్గా కంపోజ్ చేసి వర్కౌట్ చేస్తాం. సమ్టైమ్స్ డేస్ వెళ్తుంది. అంటే బాగా రావాలి అన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని చేస్తాము. అంటే విజువల్గా కానీ, డైరెక్టర్ చెప్పిన సిచ్యువేషన్ కానీ, అండ్ సోల్ఫుల్గా అందరికీ రీచ్ అవ్వాలి, జనరల్ ఆడియన్స్ అందరు లవర్స్కి రీచ్ అవ్వాలి, ఇట్లా అన్నీ కూడా పెట్టుకుంటాం. ఇవన్నీ తర్వాత అట్ ద సేమ్ టైం లిరిక్స్ ఇవన్నీ హుకింగ్గా ఉండాలి, గుర్తుండాలి, సింపుల్గా ఉండాలి, ఏం కన్వే అవ్వాలి అనేది తెలియాలి. ఈ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇన్స్టా రీల్స్ కూడా సింపుల్గా ఎలా చేస్తే బాగుంటుంది, ఇవి కూడా ఒక కన్సిడరేషన్. సాంగ్ చేయడానికి ఇన్ని క్రైటీరియాస్ ఇప్పుడు 100% ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని చేసుకుంటాం. సమ్ టైమ్స్ ఏంటి ఇవన్నీ లేకుండానే జస్ట్ ఫ్లోలోనే ఈ థాట్లో ఉంటాము, ఈ సాంగ్ థాట్లో ఉంటాము, ఎక్కడ బాల్కనీలో ఉంటాము, లేకపోతే బైక్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు సడన్గా ఏదైనా అనిపిస్తుంది. సో అది ఇమీడియట్గా ఫోన్లో కానీ దేంట్లో అయినా రికార్డ్ చేసుకున్న తర్వాత అది వచ్చి మళ్ళీ దానికి ప్రోగ్రామింగ్ బ్యాకింగ్ అంతా చేసి అప్పుడు చూసుకుంటాము. బాగుంది అంటే సూపర్, ఓకే ఇది బాగుంది, చాలా బాగా వచ్చిందని. సమ్ టైమ్స్ అది వర్కౌట్ అవ్వలేదు, తీసేసి మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాము. సో అలాంటి చేసి పెట్టుకున్న ట్యూన్స్ వినిపిస్తే ఓకే చేస్తారంటే ఉన్నాయా? కొన్ని అట్లా చేసి పెట్టుకున్నవి బాగా వెళ్ళినవి. సో చేసి పెట్టుకున్నవి వెళ్తుంటే ఒక్కొక్కసారి ఫ్రెష్గా చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు కీబోర్డ్ ఐ థింక్ నాకు తెలిసి మీరు చాలా బాగా ప్లే చేస్తారు అనుకుంటా. మీకు ఏ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాగా టచ్ ఉంటుంది ఎక్కువ? మోస్ట్లీ కీబోర్డ్ అండ్ కీబోర్డ్ ప్రోగ్రామింగ్ దీంట్లో చేయటము ఇదేనా ఎక్కువ పర్టికులర్గా. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే కొన్ని సాంగ్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ వీణా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఫ్లూట్ ఉంటే బాగుంటుంది, అలా మీకు ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ అంటే ప్రిఫరబుల్ చేస్తారు? అంటే మోస్ట్లీ గిటార్, స్ట్రింగ్ సెక్షన్, బ్యాకింగ్ అండ్ సోలో వైలన్. సో అవన్నీ బాగా సూతింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో మెలడీ పరంగా చూసుకుంటే అవి మెయిన్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ బీట్ అనేది బ్యాకింగ్ అది డిపెండ్స్ ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ సాంగ్ బట్టి, వెస్టర్న్ ఫోక్ ఎట్లా అనేది బీట్ అది వేరియేషన్ అది. అండ్ జనరల్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు అంటే మీరు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు, మీరు స్టూడియోలోనే ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. మీకు బయట జరుగుతున్న అంటే వేరే సినిమాల మ్యూజిక్ కానీ వేరే సాంగ్ అవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారా? జనరల్లీ అబ్జర్వ్ చేయను, బట్ వస్తూ ఉంటారు కదా, మేము చిన్న చిట్ చాట్ లో అట్లా మాట్లాడుకుంటూ అట్లా తెలుసుకోవటమే అనమాట. వాట్స్ హ్యాపెనింగ్ అనేది, ఏదన్నా మూవీస్ గురించి కానీ అట్లా ఏమైనా మేనేజర్స్ వస్తే వాళ్ళతో చూసుకొని అట్లా ఏమైనా అప్డేట్ ఏమైనా కొత్తది ఏమైనా జరుగుతుంది లేకపోతే ఇట్లా ఏమైనా ఉంది అంటే అట్లా తెలుసు. సో వాళ్ళు చెప్పిన వాటి బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. అంటే ఏ సినిమాలో మంచి సాంగ్స్ వచ్చాయి, వేరే ఆల్బమ్స్ ఏమి వచ్చినాయి. సో సాంగ్స్ పరంగా అయితే నేను 100% నేను అప్డేటెడ్ గానే వింటూ ఉంటాను, అన్నిట్లో చూస్తూ ఉంటాను, ఈ టాప్ 10 అన్ని వింటూ ఉంటాను. సో సాంగ్స్ పరంగా మోస్ట్లీ అన్ని అప్డేటెడ్ గానే వింటా, ఆల్ లాంగ్వేజెస్ చూస్తూ ఉంటాను. ఓకే. సో మ్యూజిక్ డైరెక్టర్స్ అనే వాళ్ళు అన్ని ట్రెండ్ అంతా చూస్తూ ఫాలో అవుతూ ఉంటారు అనమాట. డెఫినెట్ గా వాట్స్ హ్యాపెనింగ్, ఏది బాగుంది, ఏది కొత్తగా ఉంది, ఎవరున్నారు, కొత్త సింగర్స్ ఎవరు వచ్చారు, సో అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి.